వర్షంలో అమ్మగారి ఇంటికి మహిగ్రద్దకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు తుడి పిచ్చుక, చిన్న కూతురు చోటు చిలుక. మహిగ్రద్ద తన ఇద్దరి కూతుర్లకు పెళ్లిళ్లు చేసి సిటీకి పంపించేస్తుంది. తుని పిచ్చుక, చోటు చిలుకలు తమ కుటుంబాలతో సిటీలో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం తుని పిచ్చుక ఇంట్లో వంట చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆమె ఫోన్ మోగుతుంది. ఫోన్ చూస్తే తన తల్లి మహిగ్రద్ద దగ్గర పని మనిషిగా ఉండే చిచ్చుకాకి నుండి కాల్ వస్తుంది. తుని పిచ్చుక ఫోన్ లిఫ్ట్ చేసి కంగారుగా, హలో చిచ్చు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అంతా బాగున్నారా? అమ్మకేమైనా అయిందా? చిచ్చుకాకి ఫోన్లో కొద్దిగా బాధగా నటిస్తూ, ఏం చెప్పమంటారు టోనీ గారు, మీ అమ్మగారికి ఈ మధ్య ఆరోగ్యం అసలు బాగాలేదండి. వయసు పైబడిపోయింది కదా, ఊరికే నీరసపడిపోతున్నారు. ఎప్పుడు మీ ఇద్దరి గురించే కలవరిస్తున్నారు. మిమ్మల్ని మీ పిల్లల్ని చూడాలని చాలా బెంగ పెట్టుకున్నారు. కుదిరితే ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి టోనీ గారు. తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో దేవుడా, అమ్మకి బాలేదా? మొన్ననే కదా ఫోన్లో మాట్లాడాను, బాగానే ఉన్నాను అని అంది కదా. సరే చిచ్చు, నేను వెంటనే ఈ విషయం చోటుకి చెప్పి ఇద్దరం ఎలాగైనా రేపటికల్లా ఊరికి బయలుదేరి వస్తాము. అమ్మని జాగ్రత్తగా చూసుకో. తుని పిచ్చుక వెంటనే పరిగెత్తుకుంటూ పక్క వీధిలో ఉండే తన చెల్లెలు చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. ఏంటి అక్క, అలా ఆయాసపడుతూ వచ్చావు, ఏమైంది? తుని పిచ్చుక కంగారుగా, చోటు, మన అమ్మకి ఆరోగ్యం అస్సలు బాలేదట. తనని చూసుకోవడానికి ఉన్న పని మనిషి చిచ్చుకాకి ఇప్పుడే ఫోన్ చేసింది. అమ్మ మన కోసం చాలా బెంగ పెట్టుకుందట. మనం వెంటనే ఊరికి బయలుదేరాలి. త్వరగా బట్టలు సర్దుకో. చోటు చిలుక బాధపడుతూ, అయ్యో అమ్మ, అవునే అక్క, మనం అమ్మని చూసి చాలా రోజులైంది కదా. ఈ సిటీ ఉరుకుల పరుగుల జీవితంలో పడి అమ్మను పట్టించుకోవడమే మానేశాం. నేను ఇప్పుడే మా బండుగాడిని తీసుకుని వస్తాను. మనం ఈ రోజు రాత్రికి రైలు ఎక్కేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం ఆకాశమంతా మబ్బులు పట్టి సన్నగా చల్లగా వర్షం కురుస్తూ ఉంటుంది. తుని చోటులు తమ పిల్లలైన పుచ్చి పిచ్చుక, బన్ను చిలుకలను తీసుకుని గొడుగులు పట్టుకుని రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అప్పటికే రైలు ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంటుంది. అందరూ హడావిడిగా రైలు ఎక్కుతారు. పిల్లలు విండో సీట్ల కోసం పోటీ పడుతూ కూర్చుంటారు. రైలు పూత పెట్టుకుంటూ మెల్లగా కదులుతుంది. బన్ను చిలుక కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉత్సాహంగా, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది బొజ్జే, మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది? అక్కడ ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉందిరా కనుక. అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దగా చుట్టూ చెట్లతో ఉంటుందని మా అమ్మ చెప్పింది. అక్కడ పోలేదంత స్థలం ఉంటుందట. మనం రోజంతా ఆడుకోవచ్చు. తుని పిచ్చుక పిల్లల్ని చూసి నవ్వుతూ చోటుతో, చూసావా చోటు, పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో. మనం వాళ్ళని ఎప్పుడూ సిటీలోనే బంధించాం. కనీసం ఈ పల్లెటూరి వాతావరణం కూడా వాళ్ళకి తెలియకుండా పెంచాము. చోటు చిలుక నెట్టూరుస్తూ, అవునే అక్క, కానీ అమ్మని తలుచుకుంటేనే నా మనసులో ఏదోలా ఉంది. అమ్మకి ఏం కాదు కదా, అమ్మదే ఒకటే భయంగా ఉంది నాకు. ఏం అవ్వదులే చోటు, మనం వెళ్తున్నాం కదా, అమ్మ కోరుకుంటుంది. రైలు మెల్లగా సిటీ దాటి పల్లెటూరి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. బయట సన్నగా పడుతున్న వర్షానికి ప్రకృతి మొత్తం పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద కొబ్బరి తోటలు, అప్పుడే నాట్లు వేసిన పొలాలు, చెరువులు, కాలువలు కిటికీల నుండి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు ఆ అందమైన దృశ్యాలను చూసి మైమరిచిపోతారు. బుజ్జి పిచ్చుక ఆనందంతో అరుస్తూ, వావ్ అమ్మా, అటు చూడు, ఆ పొలాలు ఎంత పచ్చగా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఆ చెట్లు గాలికి ఎలా ఊగుతున్నాయో చూడు. సిటీలో ఇలాంటివి మనకెక్కడ కనిపించవు కదమ్మా. బన్ను చిలుక కిటికీకి అతుక్కుపోయి, అవును బొజ్జే, ఆ కొబ్బరి చెట్లు చూడు ఎంత ఎత్తుగా ఉన్నాయో. అదిగో అటు చూడు, ఆ చిన్న చెరువుల పక్షులన్నీ వానకి ఎలా తడుస్తూ ఆడుకుంటున్నాయో. ఆ నీళ్ళల్లో చేపలు ఎగురుతున్నాయి చూడు బొజ్జే. వావ్, ఇదంతా ఒక కలలాగా ఉంది కదా. తుని పిచ్చుక నవ్వుతూ, అవునరా పిల్లలు, పల్లెటూరు అంటూనే ప్రకృతికి పెట్టింది పేరు. ఆ స్వచ్ఛమైన గాలి, ఆ పచ్చదనం సిటీలో ఎక్కడుంటాయి? మీరు అక్కడికి వెళ్ళాక ఆ తోటలో హాయిగా ఆడుకోండి. చోటు చిలుక కిటికీ బయటకు చేతులు చాచుతూ వాన చినుకులను ఆస్వాదిస్తూ, నిజమే అక్క, ఈ చల్లటి గాలి, ఈ వాన చినుకులు మన ఒంటికి తగులుతుంటే నా సిటీ టెన్షన్స్ అన్ని మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఈ ప్రయాణం చాలా హాయిగా ఉంది. రైలు ప్రయాణం అంతా పిల్లలు కేరింతలు కొడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. మధ్యాహ్నం సమయానికి వాళ్ళు తమ ఊరికి చేరుకుంటారు.
రైలు దిగి నడుచుకుంటూ మహీగ్రద్ద ఇంటికి వెళ్తారు. ఇల్లు చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు. చుట్టూ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, పూల మొక్కలతో ఆ పెంకుటిల్లు ఎంతో అందంగా ఉంటుంది. మహీగ్రద్ద మంచం మీద పడుకునుండి కూతుర్లను చూడగానే లేచి కూర్చొని, "ఆ, నా తల్లులు వచ్చేసారా? మీకోసమే నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాన్రా." తుని పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, "అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఏమైంది నీకు? నీరసంగా ఉన్నావు?" చోటు చిలుక మహీగ్రద్ద చెయ్యి పట్టుకుని, "అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. నిన్ను చూసి చాలా రోజులైంది. నీకు ఆరోగ్యం బాలేదని చిచ్చు ఫోన్ చేయగాని మాకు ప్రాణాలు పోయినంత పనైంది." మహీగ్రద్ద నవ్వుతూ కూతుర్ల కన్నీళ్లు తుడుస్తూ, "ఏడవకండి పిచ్చి తల్లులారా, నాకేం కాలేదులే. వయసు అయింది కదా, కొంచెం ఒళ్ళు నొప్పులు, నీరసం అంతే. మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేయించాను. అరే, ఈ పిల్లలెవరు? మన బుజ్జి పన్నులేనా? ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా? రండి నాన్న, అమ్మమ్మ దగ్గరికి రండి." బుజ్జి పిచ్చుక నవ్వుతూ మహీ దగ్గరికి వెళ్లి, "హాయ్ అమ్మమ్మ, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. మీ ఇల్లు కూడా సూపర్ గా ఉందమ్మమ్మ." అవునమ్మమ్మ, మీ తోటలో చాలా కొబ్బరి చెట్లున్నాయి కదా, మేం వాటితో ఆడుకోవచ్చా? మహీగ్రద్ద ఆనందంతో పిల్లలను ముద్దాడుతూ, ఆడుకోండ్రా నాన్న. ఈ తోట, ఇల్లు అన్ని మీవే కదా. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా సగం జబ్బు మీ అందరినీ చూడగానే తగ్గిపోయింది." సరిగ్గా అప్పుడే వంటగదిలో నుండి చిచ్చుకాకి బయటకొస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ నటిస్తూ, నమస్కారం తని గారు, చోటగారు, ఎలా ఉన్నారు? ప్రయాణం అంతా కులాసాగా జరిగిందా? పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళైపోయారు. మీ అమ్మగారు మీ గురించి రోజు కలవరిస్తున్నారు. "అంతా బాగానే జరిగింది చిచ్చు. అమ్మని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నీకు చాలా థ్యాంక్స్." చిచ్చుకాకి చేతులు కట్టుకొని, అయ్యా, అందులో నా గొప్ప ఏముందులేండి. నేను పని మనిషినైనా మీ అమ్మగారు నన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారు. సరే, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను వేడివేడిగా భోజనం వడ్డిస్తాను. 2 రోజులు ఎంతో ఆనందంగా గడిచి పిల్లలు రోజంతా కొబ్బరి తోటల్లో ఆడుకుంటూ, వానలు తడిస్తూ పల్లెటూరు జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. తుని, చోటులు తమ తల్లికి సేవలు చేస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. 3వ రోజు మధ్యాహ్నం పిల్లలు నిద్రపోతున్న సమయంలో మహీగ్రద్ద తన ఇద్దరి కూతుర్లను దగ్గరికి పిలుస్తుంది. మహీగ్రద్ద కొంచెం సీరియస్ గా గుసగుసలాడుతూ, "తుని, చోటు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఈ విషయం మీతో చెప్పాలా వద్దా అని చాలా రోజుల నుండి మదన పడుతున్నాను." ఏంటమ్మా అంత సీరియస్ గా చెబుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఈ మధ్య నాకు మన పని మనిషి చిచ్చుకాకి మీద విపరీతమైన అనుమానం కలుగుతోంది. తను రోజు ఇంట్లో మనకు తెలియకుండా ఏదో మతలబు చేస్తుందని నా నమ్మకం. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, "చిచ్చు మీద అనుమానమా? ఏంటమ్మా నువ్వనేది? తను నీకు ఎంత నమ్మకంగా పని చేస్తోంది కదా, ఏమైంది?" "నమ్మకమేనే, కానీ ఈ మధ్య నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు కదా. నా అకౌంట్ బుక్స్ అన్ని తనే రాస్తోంది. కానీ నాకెందుకో తను లెక్కలు సరిగ్గా రాయడం లేదని, మనకొచ్చే ఆదాయంలో కొంత డబ్బుని తను నొక్కేస్తుందని అనుమానంగా ఉంది. ముఖ్యంగా మన కొబ్బరి తోటలో కాసే కొబ్బరి బోండాలు లెక్కలు నాకు అస్సలు నమ్మశక్యంగా అనిపించడం లేదు తల్లి. ఒకసారి మీరు కూడా ఆ లెక్కలు చెక్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం." చోటు చిలుక కోపంగా, ఏంటి? మన ఇంట్లో ఉంటూ మన అన్నం తింటూ మనకి టోపీ పెడుతుందా ఆ చిచ్చుకాకి? అమ్మా, నువ్వు అస్సలు కంగారు పడకు. ఈ విషయం నేను అక్క చూసుకుంటాం. దాని బండారం ఎలా బయట పెట్టాలో మాకు తెలుసు. దాని మీద ఒక కన్నేసి ఉంచుతాము. ఆ రోజు నుండి తుని, చోటులు చిచ్చుకాకి కదలికలను రహస్యంగా గమనించడం మొదలు పెడతారు. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి మార్కెట్ కు వెళ్లి తిరిగొస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న సంచి ఉంటుంది. మహీగ్రద్ద, తుని, చోటు ముగ్గురు హాల్లో కూర్చొనుంటారు. చిచ్చుకాకి నవ్వుతూ అమాయకంగా నటిస్తూ మహీగ్రద్ద దగ్గరకొచ్చి, అమ్మగారు, ఇదిగోండి, ఈ సంవత్సరం మన కొబ్బరి తోటలో కాసిన కొబ్బరి బోండాలు మొత్తం మార్కెట్లో అమ్మేశాను. వ్యాపారి డబ్బులిచ్చాడు. ఈ సంచిలో ఉన్నాయి, తీసుకోండి. మహీగ్రద్ద సంచి తీసుకుంటూ, "అవునా చిచ్చు, సంతోషం. అయితే ఇంతకీ ఈ సంవత్సరం కొబ్బరి బోండాల డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి?" చిచ్చుకాకి నమ్మకంగా చెబుతూ, మొత్తం ఖర్చులు పోను అక్షరాల 1,00,000 రూపాయలు వచ్చాయి అమ్మగారు. అంత లెక్క పెట్టి తీసుకొని వచ్చాను. తుని పిచ్చుక అకస్మాత్తుగా మధ్యలో కలుగజేసుకుని, "అవునా చిచ్చు, 1,00,000 రూపాయలొచ్చాయా? చాలా మంచి రేట్ వచ్చినట్లుంది. ఇంతకీ ఈ సంవత్సరం మన తోటలో ఎన్ని కొబ్బరి బొండాలు కాసాయి?" చిచ్చుకాకి కొద్దిగా కంగారు పడుతూ, తడబడుతూ, అదా తుని గారు,
ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడ్డాయి కదా, దిగుబడి కొంచెం తగ్గిందిలే. ఒక 2000 కాయలు మాత్రమే కాసాయండి. ఆ 2000 కాయలు అమ్మాను. చోటు చిలుక కళ్ళు చిన్నవి చేసి చూస్తూ 2000 కాయలా? సరే, అయితే ఒక్కో కాయ ఎంత కమ్మావు చిచ్చు? చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ ఒక్కో కాయ అదే 50 రూపాయలకు అమ్మానండి. 2000 కాయలు ఇంటూ 50 రూపాయలు, మొత్తం 1,00,000 రూపాయలు అన్నమాట. లెక్క సరిపోయింది కదా. టోనీ పిచ్చుక నవ్వుతూ లెక్క బాగానే సరిపోయింది చిచ్చు, కానీ ఒక్క నిమిషం ఆగు. టోనీ పిచ్చుక ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి వెంటనే రమ్మని చెబుతుంది. 2 నిమిషాల్లో పక్కింట్లో ఉండే లూసీ పౌరం అక్కడికొస్తుంది. లూసీకి కూడా పెద్ద కొబ్బరి తోట ఉంటుంది. రండి లూసీ గారు, మీరిక్కడికి రావడం చాలా అవసరం పడింది. ఒక చిన్న విషయం అడగాలి. ఏంటి తుని గారు, చెప్పండి. నేను మార్కెట్ నుండి ఇప్పుడే వచ్చాను. లూసీ గారు, నిన్న మీరు మీ తోటలోని కొబ్బరి బోండాలను మార్కెట్లో అమ్మారు కదా, ఒక్కో కాయను వ్యాపారికి ఎంత రేటుకిచ్చారు? లూసీ పౌరం సహజంగా ఎంతకిస్తాం తుని గారు, ఇప్పుడు మార్కెట్లో కొబ్బరి బోండాలకు మంచి డిమాండ్ ఉంది. అందరి దగ్గర కొన్నట్లే నా దగ్గర కూడా ఒక్కో కాయ 90 రూపాయలకు కొన్నాడు. మార్కెట్ రేటు అందరికీ ఒకటే కదా. లూసీ మాటలు వినగానే చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పనవుతుంది. చేతులు కాళ్ళు వణుకుతాయి, ముఖం పాలిపోతుంది. తుని పిచ్చుక కోపంగా చిచ్చుకాకి వైపు చూస్తూ, విన్నావా చిచ్చు, లూసీ గారు ఏమంటున్నారో విన్నావా? మార్కెట్లో ఒక్కో కాయ రేటు 90 రూపాయలు పలుకుతుంటే నువ్వు మాత్రం 50 రూపాయలకే అమ్మానని మాకు లెక్క చెబుతున్నావా? చోటు చిలుక ఆవేశంగా మీతకొస్తూ, అంటే ఏంటి దాని అర్థం? మిగతా 40 రూపాయలు నువ్వు జోబులో వేసుకున్నావన్నమాటే కదా. నువ్వు అమ్మింది 2000 కాయలు, కాయకి 40 రూపాయల చొప్పున లెక్కేసుకుంటే ఏకంగా 80,000 రూపాయలు నువ్వు మాకు తెలియకుండా నొక్కేశావా? ఎంత ధైర్యమే నీకు? చిచ్చుకాకి వణుకుతూ చేతులు జోడించి, టోనీ గారు, ఆ చోట గారు, నన్ను క్షమించండి. తుని పిచ్చుక కోపంగా, నిన్నెందుకు క్షమించాలి చిచ్చు? మా అమ్మ నీకు నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తుంది. 3 పూట్ల మా ఇంట్లోనే కడుపు నిండా భోజనం పెడుతుంది. నిన్ను ఒక పని మనిషిలా కాకుండా ఇంట్లో మనిషిలా చూసుకుంటుంది. అయినా నీకు కకృతి చావలేదా? మా డబ్బులు దోచుకోవాలని ఎందుకు బుద్ధి పుట్టింది నీకు? అమ్మా, చూసావా ఈ దొంగకాకి బాగోతాం. దీనిని ఇలా వదిలేయకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు. చిచ్చుకాకి బోరునా ఏడుస్తూ మహిగ్రద్ద కాళ్ళ మీద పడిపోయి, అయ్యా వద్దమ్మగారు, నన్ను పోలీసులకు పట్టించకండి. నా జీవితం నాశనం అయిపోతుంది. నన్ను క్షమించండి. నేను అత్యాసకపోయాను. మీరు అంతగా పట్టించుకోరు కదా అన్న ధైర్యంతో నేను ఈ తప్పు చేశాను. మీ 80,000 రూపాయలు నేను రేపే తెచ్చి ఇచ్చేస్తాను. నన్ను జైలుకు పంపకండి ప్లీజ్ అమ్మగారు, దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నేను నా జీవితంలో ఇలాంటి దొంగతనం చెయ్యను. మహిగ్రద్ద నిట్టూరుస్తూ జాలిగా, లే చిచ్చు లే, తప్పు చేశావు, అది ఒప్పుకున్నావు. నువ్వు నా దగ్గర ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నావు. నిన్ను జైలుకు పంపితే నీ కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకే నిన్ను ఈ ఒక్కసారికి క్షమిస్తున్నారు. తుని పిచ్చుక కఠినంగా, అమ్మ క్షమించినా మేము నిన్ను అంత ఈజీగా వదలం చిచ్చు. ఈసారికి వదిలేస్తున్నాం, కానీ రేపటి నుండి బుద్ధిగా పని చేసుకో. లెక్కల్లో 1 రూపాయి తేడా వచ్చినా ఆ మరుక్షణం నువ్వు చేలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, అర్థమైందా? చిచ్చుకాకి ఏడుస్తూ చేతులు కట్టుకొని, అర్థమైంది తుని గారు, నా బుద్ధి గడ్డి తింది. ఇంకెప్పుడు మీ నమ్మకం ఒప్పు చేయను. రేపే మీ డబ్బులు తెచ్చిచ్చేస్తాను. ఆ సంఘటన తర్వాత చిచ్చుకాకి పూర్తిగా మారిపోతుంది. దొంగతనం చేయడం మానేసి నిజాయితీగా మహిగ్రద్ద దగ్గర పని చేయడం మొదలు పెడుతుంది. తుని చోటులు తమ తల్లి దగ్గర 4 వారాల పాటు ఉంటారు. తల్లికి సేవలు చేస్తూ ఆమెను పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా చేస్తారు. పిల్లలు బుజ్జి పన్నులు పల్లెటూరి వాతావరణంలో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు. సెలవులు ముగియడంతో మహిగ్రద్ద ఆశీర్వాదం తీసుకుని తుని చోటులు తమ పిల్లలతో సహా మళ్లీ తిరిగి సిటీకి బయలుదేరతారు. బుజ్జి పిచ్చుక బాయ్ బాయ్ చెప్తూ, బాయ్ అమ్మమ్మ, మళ్ళీ సెలవులకి ఖచ్చితంగా వస్తాము. బాయ్ అమ్మమ్మ, నీ ఇల్లు ఈ పల్లెటూరు చాలా బాగున్నాయి. మహిగ్రద్ద కళ్ళల్లో నీళ్లతో వాళ్ళకి వీడ్కోలు పలుకుతుంది. వర్షంలో అమ్మమ్మ గారింటికి చేసిన ప్రయాణం ఆ పిల్లలకి తుని చోటులకి ఒక అందమైన మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పక్షుల గ్రామం ఉదయం వేళ ఎప్పట్లాగే ఊరి మధ్యలో ఉన్న పెద్ద రచ్చబండ చెట్టు కింద బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి ముగ్గురు కలుసుకున్నారు. బన్ను ముఖంలో ఎనలేని ఆనందం, ఉత్సాహం కనిపిస్తున్నాయి. వాడు అటూ ఇటూ గెంతలేస్తూ చాలా ఉత్సాహంగా గట్టిగా అరుస్తూ, అరే చిన్న బుజ్జే, ఇంకో 2 రోజుల్లో ఏముండో మీకు గుర్తుంది కదరా? నా పుట్టినరోజు వస్తుంది. ఈసారి నా బర్త్డే మామూలుగా ఉండకూడదు, ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్నుకాకి నవ్వుతూ,
మాకు గుర్తు లేకుండా ఎలా ఉంటుందిరా పండుగ? నువ్వు పుట్టినరోజు అనగానే ముందుగా గుర్తొచ్చేది భోజనమే కదా. మరి ఈసారి ఎక్కడిస్తున్నావు పార్టీ? ఏ హోటల్లో దావత్తిస్తున్నావు? అవునరా పన్ను, కిందటి సంవత్సరం నీ పూరి వ్యాపారం సూపర్ సక్సెస్ అయ్యింది. చేతిలో మంచి డబ్బులు కూడా ఉన్నాయి. మరి ఈసారి పార్టీ గ్రాండ్ గానే ఉండాలి. ఏంటి నీ ప్లాను? బన్ను చిలుక కాలర్ ఎగరేస్తూ, నా ప్లాన్ మామూలుగా లేదు బుజ్జి. ఈసారి మనం ఊళ్ళో పార్టీ చేసుకోవడం లేదు. మనం అందరం కలిసి సిటీకి వెళ్తున్నాం. అక్కడున్న ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన బఫే పార్టీ ఇస్తున్నాను. మీ ఇద్దరితో పాటు మన అమ్మలను ముగ్గురిని కూడా సిటీకి తీసుకెళ్దాం. వాళ్ళకి సిటీలో దొరికే కొత్త కొత్త రకాల వంటకాలన్నీ రుచి చూపించాలి. చిన్నుకాకి ఎగిరి గంతేస్తూ, వావ్, సూపర్ ఐడియారా బన్ను. సిటీలో పెద్ద ఏసీ హోటల్లో కూర్చొని రకరకాల వంటలు తింటుంటే ఆ మజాయే వేరు. మన అమ్మలు కూడా ఎప్పుడు ఊరి వంటలే తిని బోర్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కూడా ఇది మంచి చేంజ్ అవుతుంది. బుజ్జి పిచ్చుక కొంచెం సందేహంగా, ఐడియా అయితే చాలా బాగుందిరా పన్నుక. కానీ మన అమ్మలు సిటీకి రావడానికి ఒప్పుకుంటారా? వాళ్ళకి ఊరు వదిలి సిటీలోని ఆ ట్రాఫిక్, ఆ గజిబిజి వాతావరణంలోకి రావడం ఇష్టం ఉండదు కదా. అదంతా నేను చూసుకుంటానులే బుజ్జే. మనమంతా కలిసి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడతాం. నా పుట్టినరోజని చెబితే వాళ్ళు కాదనలేరు. పదండి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఒప్పిద్దాం. అలా ముగ్గురు పిల్లలు కలిసి నేరుగా చోటు చిలుక ఇంటికి వెళ్తారు. అక్కడ అప్పటికే చోటు చిలుక, తుని పిచ్చుక, చిచ్చుకాకి ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు వెళ్ళగానే బన్ను తన ప్లాన్ అంతా వాళ్ళ ముందు ఉంచాడు. చోటు చిలుక ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి, ఏంట్రా బన్ను, సిటీకి వెళ్దామా? పుట్టినరోజు పార్టీ సిటీలోనా? నా వల్ల కాదు బాబోయ్. ఆ సిటీలో బండ్లు, ఆ పొగలు, ఆ హారన్లు శబ్దాలు, అబ్బబో, నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. నాకు ఇక్కడ ఏదైనా గుడికి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టించు చాలు. ఆ సిటీ గోల నాకొద్దు. అవును పన్ను, మీ అమ్మ చెప్పింది నిజమే. సిటీలో ఆ పెద్ద హోటళ్లలో వంటలు మన పల్లెటూరి కడుపులకు పడవు. వాళ్ళేవో రంగులు రసాయనాలు వేసి వండుతారు. పైగా ఆ సిటీ వాతావరణం మనకు అస్సలు సెట్ అవ్వదురా. చిచ్చుకాకి చాలా కోపంగా విసుక్కుంటూ, ఏమిట్రా బనగా నీ పిచ్చి ఐడియాలో? సిటీకి వెళ్ళి ఆ అడ్డమైన గడ్డి తినడం దేనికిరా? ఆ పిజ్జాలో, బర్గర్లు, ఆ నిల్వ ఉన్న నూనెతో చేసిన వంటలు తింటే మన ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. పైగా ఆ సిటీ హోటళ్లలో రేట్లు ఎలా ఉంటాయో తెలుసా? జోబులు గొల్లైపోతాయి. మన చేతిలో డబ్బులున్నాయి కదా అని అలా వృధా చేయకూడదురా బన్నుగా. బన్ను చిలుక మూతి ముడుచుకుని బాధగా, ఏంటమ్మా మీరు, నా పుట్టినరోజుకి నేను ఎంతో ఆశగా ప్లాన్ వేసుకుంటే మీరంతా ఇలా క్యాన్సిల్ చేస్తున్నారు. నేను సిటీలో మీకు స్పెషల్ ఫుడ్స్ తినిపిద్దాం అనుకున్నాను. అవును మమ్మీ, బన్ను ఎంతో ఇష్టంగా అడుగుతున్నాడు కదా. ఒక్కరోజు మనమంతా సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అందులో తప్పేముంది? చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, తప్పెందుకు లేదురా చిన్న. సిటీకి వెళ్ళి డబ్బులు తగలేదేమేంటి? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, వినండి. ఈసారి బన్ను పుట్టినరోజుని సిటీలో కాకుండా ఊరి చివరున్న మన పచ్చటి పొలంలో జరుపుకుందాం. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, పొలంలోనా? పొలంలో పార్టీ ఎలా చేసుకుంటామా ఆంటీ? అక్కడ ఏముంటుంది? చిచ్చుకాకి ఉత్సాహంగా, అక్కడే అసలైన మజా ఉంటుంది బుజ్జి. సిటీలోని ఆ 4 గోడల మధ్య ఏసీ గాలిలో తినడం కంటే మన పొలంలో పచ్చటి చెట్ల మధ్య చల్లటి గాలిలో వంట చేసుకుని తింటే ఆ రుచే వేరు. పైగా మన తుని చోటోల చేతి వంట ముందు ఆ సిటీ 5 స్టార్ హోటల్ వంటలు కూడా దిగదుడిపే. మనమే సొంతంగా కట్టెల పొయ్యి మీద మంచి సుగంధ ద్రవ్యాలు వేసే సహజమైన పద్ధతిలో వండుకుందాం. ఏమంటారు? చోటు చిలుక చాలా సంతోషంగా, వావ్, చిచ్చు చెప్పింది అక్షరాల నిజం. పొలంలో వంటలు చేసుకుని చాలా కాలం అయిపోయింది తుని. వంటల బాధ్యత నాది నీది. పన్నుగాడికి ఇష్టమైన వంటలన్నీ కట్టెల పొయ్యి మీద గుమగుమలాడేలా వండుదాం. అవును చోటు, అదైతే మనందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు, మీరు సిటీ గోలు వదిలేయండి. రేపు బన్ను పుట్టినరోజు కదా. ఈ రోజు సాయంత్రమే వెళ్లి సామాన్లన్నీ తెచ్చుకుందాం. రేపు ఉదయాన్నే పొలానికి వెళ్లిపోయి బ్రహ్మాండమైన దావత్ చేసుకుందాం. బన్ను చిలుక కొంచెం ఆలోచించి తరువాత ఆనందంగా, సరేనమ్మా, మీరంతా అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. నాకు చికెన్ బిర్యానీ, గోంగూర మటన్, చేపల వేపుడు అన్నీ కావాలి. మీరు చేస్తానంటే నేను పొలంలోనే పార్టీ ఇస్తాను. అయితే రేపు పొలంలో గ్రాండ్ పార్టీకి అంతా రెడీ. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ ఎంతో ఉత్సాహంగా వంటలకు కావలసిన గిన్నెలు, సరుకులు, కూరగాయలు అన్నీ పట్టుకుని
ఊరి చివరున్న అందమైన పచ్చటి పొలానికి చేరుకున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా కాస్త ఎండగా ఉంది. పొలంలో ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కింద వంటకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అరే చిన్నగా, ఒరే బండగా, మీరు వెళ్ళి 4 లావు పట్టి కర్రలు తీసుకురండిరా. పైన ఎండ కొట్టకుండా మనం ఈ పెద్ద ప్లాస్టిక్ కవర్తో ఒక చిన్న టెంట్ లాగా కడతాం. అప్పుడు నీడలో ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. అలాగే మమ్మీ, ఇప్పుడే తెస్తాము. అలా పిల్లలు ముగ్గురు కలిసి 4 పెద్ద కర్రలను భూమిలో పాతారు. వాటిపైన ఒక పెద్ద నీలం రంగు టార్పాలిన్ కవర్ని కట్టి తాళ్లతో ఆ కర్రలకు బిగించారు. దాని కింద నీడ చాలా హాయిగా. చోటు చిలుక మట్టితో పొయ్యలు తయారు చేస్తూ, అమ్మయ్య, టెంట్ రెడీ అయిపోయింది. ఇక మన వంట మొదలు పెడదాం తుని. నువ్వు ఉల్లిపాయలు కోస్తూ ఉండు, నేను కట్టెలు పేర్చి మంట రాజేస్తాను. తుని పిచ్చుక కత్తిపీట మీద ఉల్లిపాయలు కోస్తూ, అలాగే చెడు, ఈ రోజు బన్నుగాడికి కడుపు నిండా వండి పెట్టాలి. నేను గోంగూర మటన్ గుమగుమలాడేలా చేస్తాను. నువ్వు చికెన్ బిర్యానీ సంగతి చూసుకో. బన్ను చిలుక నోరూరుగా చూస్తూ, అమ్మా, త్వరగా చెయ్యండమ్మా. ఆ కట్టెల పొయ్యి మీద మసాలాలు వేగుతుంటే ఆ వాసనకే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయే. చిచ్చుకాకి పక్కన కూర్చుని అల్లం వెల్లుల్లి నోరుతూ, ఓపిక పట్టరా పండగ. కట్టెల పొయ్యి మీద వంట నెమ్మదిగా ఉడికితేనే దానికి ఆ అద్భుతమైన రుచి వస్తుంది. ఆ ఆ సిటీ వాళ్ళలాగా కుక్కర్లలో పెట్టి ఉడికించేస్తే అది అన్నం అవ్వదురా, పిండి ముద్ద అవుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అవునా ఆంటీ, మీరు చెప్తుంటేనే ఆ రుచి నాకు తెలుస్తుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. ఎండ కాస్త తగ్గి చల్లటి గాలొస్తుంది. వంటలు చాలా వేగంగా సాగుతున్నాయి. బిర్యానీ గిన్నె పొయ్యి మీద ఉడుకుతుంది. గోంగూర మటన్ కూర కమ్మటి వాసన వెదజల్లుతుంది. అందరూ చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తున్నారు. కాని అకస్మాత్తుగా వాతావరణంలో భయంకరమైన మార్పు రావడం మొదలైంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుముల శబ్దం నెమ్మదిగా మొదలైంది. చిన్నుకాకి ఆకాశం వంక చూస్తూ కంగారుగా, అమ్మో అమ్మో, ఆకాశమంతా నల్లబడిపోయింది చూడు. ఏంటి హఠాత్తుగా ఇంత చీకటి పడింది? వానొచ్చేలా ఉందే. తుని పిచ్చుక భయంగా గరిట పక్కన పెడుతూ, అయ్యో దేవుడా, ఏంటి నాకీ పరీక్ష? వంటలు సగం ఉడికైరా చిన్ను. ఇంకొక అరగంట ఉంటే అన్ని పూర్తయ్యేవి. ఇప్పుడు ఈ కుండపోత వర్షం వస్తే పొయ్యిలు ఆరిపోతాయి. ఈ వంటలన్నీ పాడైపోతాయి కదా. నా కష్టమంతా వృధా అవుతుంది. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, అయ్యా, నా బర్త్డే పార్టీ నాశనం అయిపోతుండే. సిటీకి వెళ్దామంటే వినలేదు. ఇప్పుడు చూడు వానొస్తుంది. నా పార్టీ గోవింద. చిచ్చుకాకి కంగారుగా పైకి చూస్తూ, నార్మల్ పండగ, వానొస్తే రాని. ఆ మన పైనే పెద్ద కవర్ కట్టాం కదా, అది మనల్ని మన పొయ్యిలను రక్షిస్తుంది. మీరు కంగారు పడకుండా వంట పూర్తి చేయండి తుని. చిచ్చుకాకి అలా అంటూ ఉండగానే భయంకరమైన ఈదురుగాలి వీయడం మొదలైంది. ఉరుములతో పాటు భారీ వర్షం కురుస్తుంది. ఆ ఈదురుగాలికి వాళ్ళు పాతిన 4 కళ్ళలు గట్టిగా ఊగిపోతున్నాయి. ఒక కర్ర కింద నుండి వదిలై కింద పడిపోయింది. ఆ మూల కవర్ కిందకి వంగిపోయి వర్షపు నీరు నేరుగా వంటల మీద పడే ప్రమాదం ఏర్పడింది. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, బాబోయ్, కర్ర పడిపోయింది. ఆ కవర్లో నుండి నీళ్లు బిర్యానీ గిన్నెలో పడేలా ఉన్నాయి. గాలికి మొత్తం లేచిపోతుంది. నా బిర్యానీ పాడైపోతుంది. బుజ్జి పిచ్చుక చాలా ధైర్యంగా బిగ్గరగా అరుస్తూ, ఎవరు కంగారు పడకండి. మనం ఆ కవర్ని ఎగిరిపోకుండా పట్టుకోవాలి. బన్ను చిన్ను, త్వరగా రండి. నేను ఈ మూల పట్టుకుంటాను. మీరు ఆ 2 మూలలో పట్టుకోండి. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక మూల కవర్ని గట్టిగా పట్టుకున్నాను బుజ్జే. గాలి చాలా బలంగా లాగుతోందిరా. నా వల్ల కావడం లేదు. చిన్నుకాకి మరో మూల పట్టుకుని, నేను కూడా పట్టుకున్నాను రో. కవర్ చిరిగిపోయేలా ఉంది గాలికి. మనం దీన్ని కిందకు లాగి పట్టుకుందాము. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి 4 మూల పట్టుకుని, మీరు భయపడకండి పిల్లలు, నేను పట్టుకున్నాను ఈ మూల. మన వంటలను ఈ వర్షం నుండి ఎలాగైనా కాపాడుకోవాలి. తుని చోటు, మీరు మమ్మల్ని పట్టించుకోకండి. మీరు వెంటనే పొయ్యిలో మంట ఆరిపోకుండా చూసుకుని వంట పూర్తయ్యేలా చేయండి త్వరగా. తుని పిచ్చుక వర్షపు జల్లులకు తడుస్తుంది గరిట తిప్పుతూ, అలాగే చిచ్చు, నేను మటన్ కూర మీద మూత పెట్టాను. అది ఉడుకుతుంది. మంట ఆరిపోకుండా కొన్ని ఎండు కట్టెలు కూడా పెడుతున్నాను. చోటు చిలుక బిర్యానీ గిన్నె చుట్టూ మంటను కాపాడుతూ, బిర్యానీకి దమ్ పెడుతున్నాను తుని. ఈ వర్షం పడితే మొత్తం నాశనం అయిపోతుంది. పిల్లలు, కవర్ని గట్టిగా పట్టుకోండి, వదిలేయకండి. నలుగురు ఆ ప్లాస్టిక్ కవర్ యొక్క 4 మూలలను తమ పూర్తి బలాన్ని ఉపయోగించి లాగి పట్టుకున్నారు. బయట కుండపోత వర్షం, భయంకరమైన ఈదురుగాలి.
ఆ గాలికి కవర్ రెపరెపలాడుతూ వాళ్ళని పైకి లాగేస్తుంది. వాళ్ళు కాళ్ళు నేలలో గట్టిగా ఊని ప్రాణాలకు తెగించి ఆ కవర్ని పట్టుకుని నిలబడ్డారు. తుని చోటులు ఆ కవర్ కింద వాన చినుకులు పడకుండా వంటను కాపాడుకుంటూ వండుతున్నారు. సరిగ్గా అదే సమయంలో బన్ను పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించబడిన ఊరి పెద్దలు మహీగ్రద్ద, లూసీ పౌరం ఇద్దరు పెద్ద గొడుగులు పట్టుకుని ఆ వర్షంలో అక్కడికొచ్చారు. వాళ్ళ ఆ దూరం నుండి పిల్లలు చిచ్చుకాకి పడుతున్న కష్టాన్ని చూశారు. లూసీ పౌరం షాక్ అవుతూ ఆగిపోయి, అమ్మ బాబాయ్ మహిగారు, అటు చూడండి, ఆ పెనుగాలికి ఆ కవర్ ఎగిరిపోకుండా పిల్లలు చిచ్చు ఎలా గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారో. వాళ్ళు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. మహీగ్రద్ద కంగారుగా గొడుగు పాడేస్తూ, అవును లూసీ, వాళ్ళ వంటలను కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి ఆ కవర్ని పట్టుకున్నారు. మనం ఇక్కడ ఇలా చూస్తూ నిలబడకూడదు. పద, త్వరగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం. మహీగ్రద్ద, లూసీ పౌరం తమ గొడుగులను అక్కడే పడేసి వర్షంలో తడుచుకుంటూ పరుగు పరుగున టెంట్ దగ్గరికి వచ్చారు. మహీగ్రద్ద బన్ను దగ్గరికి వెళ్ళి కవర్ని పట్టుకుంటూ, బన్ను, నువ్వు పక్కకు రాడా, నేను పట్టుకుంటాను ఈ కవర్ని. గాలి చాలా ఎక్కువగా ఉంది, నీ చిన్న చేతులు నొప్పి పుడతాయి, నేను గట్టిగా లాగి పట్టుకుంటాను. బన్ను చిలుక ఆయాసపడుతూ, థ్యాంక్ యూ మహి ఆంటీ, నా చేతులు నిజంగానే లాగేస్తున్నాయి. మీరు రావడం చాలా సహాయంగా ఉంది. లూసీ పౌరం బుజ్జి దగ్గరికి వెళ్ళి, బుజ్జి, నువ్వు వదిలేయమ్మా, నేను పట్టుకుంటాను. నువ్వెళ్ళి మీ అమ్మకు వంటలో సాయం చెయ్యి. నేను ఈ మూల కవర్ని గట్టిగా లాగి పట్టుకుంటాను. థ్యాంక్ యూ లూసీ ఆంటీ. ఇప్పుడు మహీగ్రద్ద, లూసీ పౌరం, చిన్ను, చిచ్చుకాకి నలుగురు కలిసి ఆ కవర్ని 4 దిక్కులా అత్యంత బలంగా వాన నీరు లోపలికి రాకుండా కిందకు లాగి పట్టుకున్నారు. తుని చోటులు కింద వంటను వేగంగా పూర్తి చేస్తుంది. చిచ్చుకాకి వర్షంలో తడుస్తూ గట్టిగా అరుస్తూ, మహి గారు, మీరు కూడా తడిసిపోయారు మా కోసం. మీ పట్టు వదలకండి. ఆ బిర్యానీ గిన్నెలో ఒక్క చుక్క నీరు పడినా అంత నాశనం అయిపోతుంది. మహీగ్రద్ద వర్షపు నీటిని తుడుచుకుంటూ నవ్వుతూ, భయపడక చిచ్చు, నేను నా పూర్తి బలం ఉపయోగిస్తున్నాను. బన్నుగాడి బర్త్డేకి నేను ఇస్తున్న గిఫ్ట్ ఇదే అనుకోండి. మీరు వంట కానివ్వండి. తుని పిచ్చుక సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మయ్య, మటన్ కూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను, మూత గట్టిగా పెట్టేశాను. ఇక వర్షం వచ్చినా కూరకి ఏం కాదు. నా బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది తుని. గిన్నె మీద బరువైన రాయి పెట్టేశాను. ఇక వంటలన్నీ సేఫ్, మనం సాధించాము. వంటలు పూర్తయ్యాయి అన్న మాట వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే గంట పాటు కురిసిన ఆ భయంకరమైన కుండపోత వర్షం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. గాలి తీవ్రత కూడా తగ్గింది. వాన పూర్తిగా ఆగిపోయి ఆకాశం మళ్ళీ ప్రశాంతంగా మారింది. అందరూ కవర్ని నెమ్మదిగా కిందకు వదిలేశారు. చిన్నుకాకి ఆయాసంగా నేల మీద కూలబడుతూ, అబ్బో, నా చేతులు నొప్పులు పడుతున్నాయి, కానీ మన వంటలను కాపాడుకున్నాం, అదే నాకు 10,000. అవునరా, మనందరి టీం వర్క్ వల్ల ఈ రోజు ఈ కవర్ ఎగిరిపోకుండా నిలబడింది. ముఖ్యంగా మహి ఆంటీ, లూసీ ఆంటీ రాకపోతే మనం ఆ గాలిని తట్టుకోలేకపోయేవాళ్ళం. మహీగ్రద్ద నవ్వుతూ బట్టలు తులుపుకుంటూ, అందులో ఏముందిలే బుజ్జి తల్లి, కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? అయినా ఎంత వర్షంలో కూడా మీ వంటల నుండి ఆ వస్తున్న సువాసన చూస్తుంటే నాకెప్పుడెప్పుడు తిందామా అని ఆకలి పెరిగిపోతుంది. చోటు చిలుక నవ్వుతూ, ఇక ఆలస్యం ఎందుకు మహి గారు, బన్నుగాడి పుట్టినరోజు దావత్ని ఇప్పుడే మొదలు పెడదాం. అందరూ వెళ్ళి పక్కనే ఉన్న బావి దగ్గర స్నానాలు చేసి చేతులు కడుక్కొని రండి. నేను అరిటాకులు వేసి వడ్డిస్తాను. అందరూ సంతోషంగా ఫ్రెష్ అయ్యి వచ్చారు. పచ్చటి పొలంలో వర్షం వెలిసిన తర్వాత వచ్చిన ఆ చల్లటి మట్టి సువాసనతో కూడిన గాలిలో అందరూ నేల మీద వరుసగా కూర్చున్నారు. చోటు, తుని ఇద్దరు పెద్ద పెద్ద అరిటాకులలో వేడి వేడి చికెన్ బిర్యానీ, దట్టమైన మసాలాతో ఉడికిన గోంగూర మటన్, కరకరలాడే చేపల వేపుడు వడ్డించారు. ఆ చల్లటి వాతావరణంలో ఆ వేడి వంటకాల నుండి వస్తున్న పొగలు, సువాసన అందరి నోరూరించేలా చేశాయి. బన్ను చిలుక బిర్యానీని నోట్లో పెట్టుకుని ఆనందంగా కళ్ళు మూసుకుని, వావ్, అమ్మా, తుని పిన్ని, ఏముందమ్మా వంట. నా జీవితంలో ఇంత అద్భుతమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు. ఆ కట్టెల పొయ్యి మీద వండడం వల్లేమో ప్రతి ముక్క దూదిలా కరిగిపోతుంది. సూపర్ అమ్మా. లూసీ పౌరం మటన్ ముక్కను ఆస్వాదిస్తూ, నిజంగానే బన్ను, చిచ్చు చెప్పింది 100% కరెక్టు. మనం ఈ రోజు సిటీకి వెళ్లి ఉండుంటే ఇంత రుచికరమైన సహజమైన భోజనం మనకు దొరికేదే కాదు. ఈ వర్షంలో తడిసిన తర్వాత ఈ చల్లటి గాలికి ఈ వేడి వేడి భోజనం స్వర్గంలా ఉంది. మహీగ్రద్ద కూడా నవ్వుతూ, అవును, నేనెన్నో పుట్టినరోజు పార్టీలు చూశాను.
5 స్టార్ హోటల్స్ లో కూడా తిన్నారు. కానీ ఈ రోజు మనం కవర్ పట్టుకొని వర్షంతో పోరాడి కష్టపడి వండుకొని తింటున్న ఈ వర్షంలో దావత్తు నా జీవితంలోనే బెస్ట్ పార్టీ. ఈ రుచి, ఈ ఆనందం ఏ హోటల్లోనూ దొరకవు. చిచ్చుకాకి గర్వంగా కనుబొమ్మలు ఎగరేస్తూ, చూసావా బన్ను, నేను చెప్పానా లేదా, మన పల్లెటూరి వంటల ముందు ఏవి సాటి రావు. సిటీలో వెంట పడడం మానేసి మన వాళ్ళతో మన ప్రకృతిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. అప్పుడే ఏ వేడుకైనా గుర్తుండిపోతుంది. బన్ను చిలుక సంతోషంగా అందరి వైపు చూస్తూ, అవును చిచ్చు ఆంటీ, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ వర్షం, ఈ మన పోరాటం, ఈ అద్భుతమైన భోజనం నా పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మార్చేశాయి. థ్యాంక్ యూ ఆల్. అలా వర్షం వెలిసిన ఆ ప్రశాంతమైన సాయంత్రం వేళ పచ్చటి పొలంలో ఆ పక్షులన్నీ కడుపు నిండా రుచికరమైన భోజనం చేస్తూ ఆనందంగా నవ్వుకుంటూ బన్ను పుట్టినరోజును ఎంతో ఘనంగా మధురమైన జ్ఞాపకంగా జరుపుకున్నాయి.